దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్న ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ చరణం. ఆయన నెరవేర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఇక్కడ మన మార్గాలను దేవునికి అప్పగించినట్లయితే, దేవునిని నమ్ముకొని మన కార్యం ఆయన జరిగిస్తారులే అని నమ్మకాన్ని మనం ఉంచినట్లయితే దేవుడు తన పని తాను చేస్తూ వెళ్తారు. అయితే మనము చాలాసార్లు దేవుని కార్యాలను నమ్మటానికి సంకోచిస్తూ ఉంటాము, అనుమానపడతా ఉంటాము. ఇది జరుగుతుందా అనేది మనలో ఉంటుంది. అయితే మనం నమ్మినప్పుడు, మన భారాన్ని దేవుని మీద మోపినప్పుడు, మన భారం అంతటిని ఆయన తీర్చగలడు అని పూర్తిగా విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు ఆ కార్యం వెంటనే జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు, మన కుటుంబంలో ఉండే బాధలు, సమస్యలు కావచ్చు, శారీరక అనారోగ్యం కావచ్చు, ఇంకా ఏదైనా మనకిష్టమైన వాళ్ళు, లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళను గురించి వారు మారు మనసు పొందాలి అని ఆతృత మనలో ఉండొచ్చు. ఏదైనా నమ్మితే దేవుడు వెంటనే కార్యం జరిగిస్తారు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేశారు: యెహోవా అనే మార్గం మీద పయనించు, ఆయన్ని నమ్ము, ఆయన పని చేస్తాడు. మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకి చూపిస్తుంది ఈ వాక్యం. మన చేతుల్లో ఉన్న భారం అంతటిని ఆయన మీదికి పొర్లించు. అది దుఃఖకరమైన సంగతి కావచ్చు, శారీరక అవసరం కావచ్చు, లేక మనకిష్టులైన వాళ్ళు ఎవరన్నా మారుమనసు పొందాలన్న ఆతృత కావచ్చు. ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రముగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాము. ఆయన వెంటనే నెరవేరుస్తాడు. అందుకని ఆయన్ని స్తుతించండి. మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవటమే ఆ పని ఆయన నెరవేర్చటానికి ఆయనకు సహాయపడుతుంది. మనకైతే ఆ పని అసాధ్యం. దాని విషయం మనం ఇక ఏమీ కల్పించుకోము. ఆయనే నెరవేరుస్తాడు. ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి మరొక దానిలో వేలు పెట్టవద్దు. ఎంత హాయిగా ఉంటుంది. ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు. ఇలా చేయటం వల్ల నాకేమీ ఫలితం కనిపించటం లేదు అని కొందరు అనుకోవచ్చు. పర్వాలేదు, ఆయన పని చేస్తున్నాడు. నీ పని అంతా ఆయన మీదకి నెట్టేసావుగా. నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో. మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు, సందేహం లేదు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కీర్తన 57:2. మరొక అనువాదం ఇలా ఉంది: నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు. ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడం లేదా? నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని, లేక ఈరోజు నేను చేయవలసిన పని, నా తలకి మించిన ఈ పని చెయ్యగలనులే అనుకొని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని, ఈ పనే నేను ఆయనకు అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను. ఇహ చీకు చింత లేకుండా హాయిగా ఉంటాను. ఆయన చూసుకుంటాడు. జ్ఞానులు, వాళ్ళ పనులు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు. కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలవా ప్రతినిత్యం ఆయన వైపు చేతులు చాపటానికి? ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయనా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. మా మార్గాలను మీకు అప్పగించేలా మాకు సహాయం చేయండి ప్రభువా.
అయ్యా చాలాసార్లు మా మార్గాల్లో మేము తప్పిపోతూ ఉంటాము, మా మార్గాలలో మేము వెళ్ళిపోతూ ఉంటాము, మీకు అప్పగించము, మీ వైపు చూడము తండ్రి. అయితే నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం సఫలం చేయను అని సెలవిస్తున్నారు ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో ఏదైనా సరే, శారీరక అవసరాలు కావచ్చు, ఒకవేళ మా జీవితాల్లో దుఃఖకరమైన బాధాకరమైన సంగతులు కావచ్చు, వాటన్నిటికంటే నాయనా ప్రభా మాకు ఇష్టమైన వారు, మా ఇరుగు పొరుగు వారు, ఇంకా నా తండ్రి నాయనా ప్రభా అనేకులు మారు మనస్సు పొందాలనే ఆతృత మా జీవితాల్లో ఉండొచ్చు. అయితే ఏదైనా సరే నువ్వు నమ్మకం ఉంచు అని మీరు మాట్లాడుతున్నారు. అవును తండ్రి, మేము నమ్మకం ఉంచితే ఎలాంటి వాటినైనా నాయనా ప్రభా విడుదల దయచేసే దేవుడు నాయన, ఎలాంటి వాటి నుండైనా నాయనా ప్రభా అపవాది బారి నుండి నాయన ప్రజలను విడిపించగలిగిన శక్తిమంతుడు నాయన, వెంటనే జరిగిస్తారు తండ్రి పని. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మాకున్న భారాలను నీ మీద వేసి మా కుటుంబాల్లోని వారు ఒకవేళ నా తండ్రి మారు మనసు పొందకపోతే దేవా ఆ భారాన్ని మీ మీద వేసి మేము నిశ్చింతగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అలాగే నా తండ్రి ఎంతమంది బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు, శారీరక అవసరాల్లో నాయనా ప్రభా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయ్యా వారి అవసరాలను నా తండ్రి నాయనా ప్రభా మీరు తీర్చగలరు ప్రభా, సహాయం చేయండి తండ్రి. అయ్యా నా తండ్రి మా పని అంతా మీ మీదకి నెట్టివేయటము, మేము నిశ్చింతగా ఉండటము కొన్నిసార్లు మా జీవితాల్లో జరగకపోవచ్చు. అయ్యా నా తండ్రి పరిపూర్ణమైన విశ్వాసం మీ మీద ఉంచలేకపోవచ్చు. కానీ నా తండ్రి మా పట్ల మీరు కృప చూపుతూ ఉన్నారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి మా విశ్వాసానికి పరీక్ష జరుగుతున్న సమయంలో దేవా మీరు ఆ పని మీదే ఉన్నారు, సందేహం లేదు అనే నిశ్చింత మాలోనికి, మా హృదయాల్లోనికి రావటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నాయనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ కృపనిచ్చి నడిపించండి ప్రభా. స్తోత్రంలో నాయన యవనస్తుల భవిష్యత్తులను మీరు దీవించండి ప్రభా. అయ్యా వారి జీవితాల్లో మారు మనసును దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.